అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్లాట్ వచ్చేసరికి రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ ఒక అర్జెంట్ సేల్కి వచ్చిందండి. ఇప్పుడున్న ఏరియా వచ్చేసరికి మనకి హైవే మీద ఉన్నామండి. మనం విజయవాడ టు హైదరాబాద్ హైవే ఇది కొత్తగూడెం చౌరస్తా దగ్గర ఉన్నాం అనమాట. ఏదైతే మనం రూట్ చూస్తున్నామో ఈ రూట్ వచ్చేసరికి అమెజాన్ టెక్ పార్క్ వెళ్ళే రూట్ అండి. ఇది రోడ్ వచ్చేసరికి మనకి 80 ఫీట్ రోడ్ అనమాట. ఇది హైవే నుంచి అమెజాన్ టెక్ పార్క్ వెళ్ళే రూట్ లో ఉందన్నమాట. ఈ ప్లాట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మనం ఏదైతే 1.5 కిలోమీటర్ దూరం వెళ్తే మనకి పిగ్లీపురం అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ లో అయితే మనకి ఈ ప్లాట్ ఉందన్నమాట. ఈ ప్లాట్ డీటెయిల్స్ విషయానికి వస్తే చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న ప్లాట్ అండి. రెసిడెన్షియల్ ప్లాట్ అనమాట. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఏదైతే మనకి హైవేకి దగ్గరలో ఉన్న ప్లాట్ అనమాట. ఇది మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా సులువుగా ఉన్న ఏరియాలో ఉంది. చాలా మంచి లొకేషన్ లో ఉన్న ప్లాట్ అనమాట. ప్లాట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ ప్లాట్ వచ్చేసరికి ఇప్పుడు 225 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న ప్లాట్ అండి. టోటల్ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసరికి 225 అనమాట. సైజ్ విషయానికి వస్తే 45x45 సైజ్ అనమాట. వెస్ట్ ఫేస్ ప్లాట్ అండి. ప్లాట్ ఫేజింగ్ వచ్చేసరికి మనకైతే 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఎల్ఆర్ఎస్ టోకెన్ అయితే పే చేసేసారు. టోటల్ ఎల్ఆర్ఎస్ కట్టించే బాధ్యత మాత్రం ఓనర్దేనండి. ఈ ప్లాట్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 10,000 పర్ స్క్వేర్ యార్డ్ గా చెప్తున్నారు. అది కూడా నెగోషియబుల్ గా చెప్తున్నారండి. 100% క్లియర్ టైటిల్ ఉన్న ప్లాట్. అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక లొకేషన్ విషయానికి వస్తే పిగ్లీపురం అబ్దుల్లాపూర్ మేట్ దగ్గరలో ఉంది. పిగ్లీపురం అనే విలేజ్ లో ఉంది. ఏదైతే మన రామోజీ ఫిలిం సిటీకి వచ్చేసరికి 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్లాట్ అనమాట. చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ప్లాట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసి చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.